ప్రపంచం మారుతోంది. వేగంగా మారుతోంది. నిన్న మనం చూసిన ప్రపంచం ఈరోజు భిన్నంగా ఉంది. కాని ఈ మార్పు నిజంగానే మన మంచికేనా, లేక మనమే మనలను మనంగా కోల్పోతున్నామా? ఈ కథ మన గురించే. మన సమాజం, మన విలువలు, మన భవిష్యత్తు గురించి. ఒకప్పుడు విద్య అంటే మనిషిని మనిషిగా మార్చే ప్రక్రియ. ఇప్పుడు విద్య అంటే ర్యాంకులు, మార్కులు, సర్టిఫికేట్లు. విజ్ఞానం పెరిగింది, కాని విలువలు మాత్రం తగ్గిపోయాయి. క్లాస్రూంలో పిల్లలు కూర్చుని ఉన్నారు. అయితే వారి దృష్టి గురువుపై కాదు, స్క్రీన్పైనే ఉంది. ఇలాగే ఒక తరం పుస్తకాల్లో ఉన్న శాస్త్రాన్ని నేర్చుకుంది, కాని జీవితంలో ఉండాల్సిన మనసును మరిచిపోయింది. గురువు చెప్పే సత్యం, ధర్మం, మనవత్వం లాంటి మాటలు నేటి ప్రపంచంలో బలహీనంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే విజయమే లక్ష్యంగా మారినప్పుడు విలువలు వెనక్కి నెట్టబడతాయి. అదే సమాజాన్ని అచేతనం చేసే మరో శక్తి అవినీతి. గవర్నమెంట్ ఆఫీసుల్లో, బిజినెస్ డీలింగ్స్లో ప్రతిరోజు కనిపించే చిన్న చిన్న లావాదేవీలు మనల్ని పెద్ద పెద్ద సమస్యల్లోకి నెట్టేస్తాయి. లంచం ఇచ్చే చేతులు, లంచం తీసుకునే చేతులు రెండూ ఒకే నాశనానికి దారి తీస్తాయి. అవినీతి అంటే డబ్బు మార్పిడి మాత్రమే కాదు, అది నమ్మకం కోల్పోవడం, అది ఆశలు దెబ్బతినడం, అది ఒక సమాజం పడిపోతున్న గుర్తు. సహనం ఒకప్పుడు మన సంస్కృతి బలం. ఇప్పుడు ఒక్క కారణానికి, ఒక్క మాటకు, ఒక్క హాన్కు కూడా మనుషులు ఆగ్రహంతో మండిపోతున్నారు. రోడ్డుపై చిన్న తప్పుకు పెద్ద గొడవలు, కుటుంబాల్లో చిన్న విషయంలో పెద్ద కలహాలు. సమాజం విలువలు తగ్గితే అది మొదటగా మన ప్రవర్తనలో కనిపిస్తుంది. సోషల్ మీడియా మనల్ని ప్రపంచానికి దగ్గర చేసిన పరికరం, మన మధ్య దూరాలు కూడా పెంచింది. ఒక వైరల్ వీడియోతో ఒక మనిషి గౌరవం నాశనమవుతుంది. ఒక ఫేక్ న్యూస్తో ఒక సమాజం రెండు భాగాలుగా చీలిపోతుంది. హేట్ స్పీచ్, ద్వేషం, అసహనం ఇవి అన్నీ ఒక క్లిక్ దూరంలో ఉన్నాయి. మన చేతిలో ఉన్న ఫోన్ మన భవిష్యత్తు దిశను నిర్ణయిస్తోంది. దాన్ని ఎలా వాడుతున్నామన్నదే సమాజం ఎలా మారుతుందో చెబుతుంది. ఒకవైపు గగనచుంబ భవనాలు, మరోవైపు రోజుకి చేయి తిరగని కూలీలు. ఒకవైపు సైగసైన ఆఫీసులు, మరోవైపు తిరిగే రిక్షాలు. పేదధనిక మధ్య దూరం రోజురోజుకు పెరుగుతోంది. ఈ దూరం కేవలం డబ్బు దూరం కాదు, అది అవకాశాల దూరం, అది భవిష్యత్తు దూరం. ఈ అసమానత సమాజంలో తరం తర్వాత తరానికి దెబ్బతీయగల శక్తి. కుటుంబాలు మారటం కాదు, కాలం మారింది. తల్లిదండ్రులు బిజీ, పిల్లలు ఒంటరిగా, ప్రతి ఒక్కరికీ స్క్రీన్ ఉన్నా సంబంధాల్లో మాత్రం ఖాళీ ఉంది. మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం, ఒకరి బాధ మరొకరు వినడం ఇవి ఇప్పుడు అరుదైన సందర్భాలు. సమాజం ఖరాబ్ అవడం మొదలయ్యేది నిజానికి కుటుంబం నుంచి. నాయకులు సమాజాన్ని నడిపించాలి, కాని నేడు సమాజంపై ఆధిపత్యం చూపుతున్నారు. మన మధ్య ఉన్న చిన్న చిన్న భేదాలు, కులం, మతం, జాతి ఇవన్నీ పెద్ద పెద్ద రాజకీయ ఆయుధాలుగా మారాయి. మనలను కలపాల్సిన మాటలు మనలను వెడదీస్తున్నాయి. ప్రజల మేలును పక్కనపెట్టి పార్టీల ప్రయోజనాలు ముందుకు వస్తున్నాయి. సమాజం వెనుకబడటానికి ఇది కూడా ఒక కీలక కారణం. ఈ ప్రపంచంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారు. రోడ్డుపై ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవారు, అనాథ పిల్లలకు చదువు నేర్పేవారు, పర్యావరణం కోసం పాటుపడేవారు, సమాజం కోసం తమ జీవితాన్ని అంకితం చేసేవారు. వీరే అసలు మార్పు సృష్టించేవారు. వీరే సమాజం ఆశ. సమాజం మారాలంటే ఎవరో మారాలి కాదు, మనమే మారాలి. మన మాటలు, మన పనులు, మన నిర్ణయాలు, మన పిల్లలకు మనం చూపించే ఉదాహరణ ఇవి మారితే సమాజం కూడా మారుతుంది. మార్పు ఎక్కడిదో కాదు, ఇక్కడే ఉంది. మనలో, మన ఇంట్లో, మన ఆలోచనల్లో. సమాజాన్ని మార్చే శక్తి నీ దగ్గరే ఉంది. దాన్ని వాడాలి. ఈరోజే, ఇప్పుడే.